యాక్చువల్‌గా ఈ వాటర్ చాలా ఎక్కువ వచ్చేది. ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంటది. దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళు తర్వాత కన్‌స్ట్రక్షన్ జరిగింది. ఈ కాలనీ కన్‌స్ట్రక్షన్ జరిగింది. గత గవర్నమెంట్‌లో ఏం చేశారంటే ఇది చేయకుండా జరగడం వల్ల రాకపోకలకి గాని ఇంకా చాలా చాలా ప్రమాద స్థితి. అంటే ఎవరన్నా స్కూల్ పిల్లలు, స్త్రీలు, మహిళలు ఎవరన్నా అయితే దగ్గరగానే ఇక్కడ రోడ్డు దగ్గరగా ఉందని రాకపోయేసరికి వాళ్ళు జారిపోవడం గట్టా చేసి చాలా ప్రమాదం అనమాట. కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దృష్టికి తర్వాత ఫస్ట్ ఇయర్‌లో వెళ్ళిందనమాట. బాగా బాగా ఫ్లోటింగ్ బాగా ఏలేరు వాటరు బాగా వస్తది. అప్పుడు ఏం చేశారంటే మేము లోకల్‌గా ఆయనకి రికమెండేషన్ ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా జై వాళ్ళకి ఆర్డర్ చేసి ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేయండి, స్టార్ట్ చేయండి అంటే అది ఇప్పుడు సార్ ఇప్పుడు రావడం జరిగింది కానీ ముందు నుంచి కూడా నడుతున్నాం. ఇదే పరిస్థితి. కన్‌స్ట్రక్షన్ అయిపోయింది. అయిపోయింది. సారు ఇప్పుడొచ్చి అఫీషియల్‌గా ఆయన చేశారు. కానీ చాలా పెట్టించి జరుగుతుంది. అదే వర్క్ అయిపోయింది. అది సార్ వచ్చేయడం వల్ల ఇప్పుడు బైక్ ప్రపంచానికి ఇప్పుడు అయింది అనుకుంటున్నారు కానీ ఇప్పుడే అయిపోయింది. ఆయన ఈ కళ్యాణ్ గారికి మేము ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. ఈ పిఠాపురం కళ్యాణ్ గారు రావడం వల్ల ఆయనకి కాదు మేము అదృష్టవంతులు. ఆయన ఎక్కడైనా ఓకే, కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆయన పవర్ స్టార్ ఎక్కడైనా పర్వాలా, కానీ మమ్మల్ని మా నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడం వల్ల మాత్రం వ్యక్తిగతంగా కాకుండా ఉమ్మడి కలెక్టివ్గా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రాంత అభివృద్ధి చాలా అదృష్టవంతులు. ఇదే కంటిన్యూ చేయాలని, ఈ మానియా కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేస్తాడు, మేము ఆయన్ని అంటే ఆయన కోరుకోవట్లేదు, మేము ప్రజలను కోరుకుంటున్నాను. ఏమనంటే ఇదే మానియాని మన కళ్యాణ్ గారికి 70 లక్షతో మెజార్టీతో కంటిన్యూ చేస్తే మనం ఉన్నతంగా మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి బయట ప్రపంచానికి కనిపిస్తుంది. నేను ఒక అడ్వకేట్ని. నేను అనంతపురం వెళ్ళాను, మొన్న హైకోర్టుకి వెళ్ళాను. ఎక్కడన్నా సరే నేను నా పేరు పరిచయం చేసుకోవట్లా, మాది పిఠాపురాన్ని పరిచయం చేసుకుంటున్నాం. అంటే ఈవెన్ నేను మీకు కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ నేను కాదు, మొత్తం పిఠాపురం ప్రజలు ఎవరైనా సరే బయట వ్యాపారాలు కానీ లేకపోతే ఇంకేమైనా బిజినెస్లు ఉంటాయి కదా, లేకపోతే జాబ్ కానీ ఏవైనా సరే మీరు ఎక్కడంటే పిఠాపురం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, బ్రాండ్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఈవెన్ నేను హైకోర్టుకి వెళ్ళిన స్టాఫ్తోని ఆ లాంగ్వేజ్ స్లాంగ్ డిఫరెన్స్ ఉండడం వల్ల మీరు ఎక్కడన్నా అడుగుతున్నారు. ఒకవేళ అడిగితే మాది పిఠాపురం అంటే కళ్యాణ్ గారి తాలూకా అన్నారు. కానీ గుడ్ విల్ తీసుకొచ్చింది ఆయనే. ఈ మాన్యాని మేము కంటిన్యూ చేసేలాగా మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మేము ఆయన నెగ్గించుకుంటాం. ఆయన అంటే ఆయన స్కోప్ ఎక్కువ, భారీగా స్కోప్. గతంలో ఉన్నారు కానీ అంత స్కోప్లే. కానీ మా అదృష్టం వల్ల పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టవంతుల వల్ల ఆయన ఇక్కడ చూస్ చేసుకోవడం, మేము అలా ఆటోమేటిక్గా మేము ఎలాగ ఆయన్ని విన్ చేస్తాం, నో డౌట్. ఏ పార్టీలు ఏమన్నా కానీ మేము నో డౌట్, ఎందుకంటే అభివృద్ధి అలా ఉంది. గతంలో చూసుకుంటే ఈ రకంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు రోడ్ల గురించి ఊళ్ళో నుంచి బయటికి రావాలన్నా ఈ రకమైన పరిస్థితి అయితే ఉండేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు, మోకాళ్ళ లోతులు బురదలో వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. ఆ పరిస్థితిని గుర్తించి చాలా పనికెళ్ళే వాళ్ళు కానీ పొద్దున్నే వీళ్ళంతా ఉన్నటువంటి జగనన్న కాలనీ ఉన్న వాళ్ళంతా కూడా కూలి పని చేసుకొని జీవించేవాళ్ళే, రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు. కానీ ఈ రోజున చాలా ఇబ్బంది పడే పరిస్థితి చూసి అధికారం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా పరిస్థితిని గమనించి ఇమీడియట్లీగా ఏదైతే ఉందో జగనన్న కాలనీకి వెళ్ళే రహదారిలో గొల్లప్రోలు ఈ రహదారికి సంబంధించి ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి వెంటనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఎస్టిమేట్ వేయడం జరిగింది. అనుకునే తడవుగా ఆయన చెప్పినట్టు ఏదైతే ఉందో నేను అధికారంకి వచ్చిన తర్వాత చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈ రోజున గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించి ఈ రోడ్ అయితే వేయడం జరిగింది. రోడ్డుకు దాదాపు ఒక 1 ఇయర్లోనే ఈ నిర్మాణ పనులు అయితే జరిగాయి. ప్రస్తుతం ప్రశాంతంగా అటు నుంచి రావాలన్నా ఇటు నుంచి వెళ్ళాలన్నా రాకపోవట్లో చాలా హ్యాపీగా ఉంది. గతంలో పిల్లలతో వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి రావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పరిస్థితి. ఇక్కడ ఒక పడవలాగా ఉండేది, అంతా ఏలూరు కాలువ నుంచి బురదంతా ఈ మోకాళ్ళతో బురద ఉండేది. ఒక పడవ అయితే ఉండేది అటు ఇటు దాటడానికి, రోడ్డు దాటాలంటే పడవ అయితే ఉండేది. పొద్దున్నే 7-8 గంటల నుంచి ఉంటే సాయంత్రం 5-6 వరకే పడవ ఉండేది. తర్వాత బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి. పక్కనే కళ్యాణ మండపంలో పడుకొని ఇక్కడ ఉండి తెల్లారిపోతున్నే వెళ్ళేవాళ్ళని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు పడే సమస్యను చూసి పవన్ కళ్యాణ్ గారు మానవ దృక్పథంతో స్పందించి మాకు బ్రిడ్జిని ఏర్పాటు చేయడం వల్ల మేము సంతోషంగా ఉన్నాము. ఏ టైం అయినా రాకపోకలు చేయాలన్నా
ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నామని చెప్పి కూడా గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీ వాస్తవం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, గొల్లప్రోలు వైఎస్ఆర్ జగనన్న కాలనీ నుంచి.